నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టే కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతో స్వల్ప వివాదములు చోటు చేసుకుంటూ ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. వృషభ రాశి వారు స్నేహితులతో వివాదాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను అవలంబించేందుకు పట్టుదలగా వ్యవహరిస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటుంటాయి. ప్రయాణాలు వాయిదా పడుతూ ఉంటాయి. కుటుంబ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో పట్టుదలగా ఉండాలి. ప్రయాణాలు ఉంటుంటాయి. కుటుంబ వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించాలి. సింహరాశి వారు స్నేహితులతో సఖ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. విందు వినోదాలు పనుల్లో విజయాలు లభిస్తూ ఉంటాయి. ఆప్తుల యొక్క సూచనలు సలహాలు మేలు చేస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన సమర్పణ చేయండి. కన్యారాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ రూపాల్లో ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. శారీరకంగా స్వల్పంగా కొంత అలసిపోయినట్లుగా కనిపిస్తుంటారు. విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించాలి. తులారాశి వారు ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పనులు పూర్తి అవుతుంటాయి. ప్రజలతో మంచి పరిచయాలను కొనసాగించుకుంటూ ఉంటారు. రాజకీయ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ చాలీసా పారాయణం చేసుకోవాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా చూసుకోవాలి. అనుకోనటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి. శారీరకమైనటువంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత. మీరు చేయవలసిన పూజ మీ కులదేవతకు నమస్కారం చేసుకుని పరమాన్నమును నివేదన చేయండి. ధనుస్సు రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ కార్యక్రమాలు వాయిదా వేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతీ కవచమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు అంచనాలను నిజం చేసుకునేందుకు కష్టపడుతుంటారు. అలాగే ఉద్యోగ కార్యక్రమాలు అనుకూలిస్తుంటాయి. వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరమును సమర్పణ చేయటం, ఆవు నేతితో దీపారాధన సమర్పణ చేయటం మంచిది. కుంభరాశి వారు తాము చేపట్టిన పనులను
విశేషంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఆశాజనకమైనటువంటి ఫలితాలుంటాయి. వ్యాపారాలు ఆనందాన్నిస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష పుష్పాలు సమర్పణ చేయటం, సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు సంఘపరమైన అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.